నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కొనసాగుతున్న ప్రత్యేక పూజలు, ఉత్సవాలు. కార్తీక గురువారం సందర్భంగా దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కురుస్తున్న వర్షాలు. శ్రీకాళహస్తి ఎంపీడీఓ కార్యాలయంలో తుఫాను కంట్రోల్ రూమ్ ఏర్పాటు. తుఫాను ప్రభావంతో నిండుగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు. తొట్టంబేడు మండలం కారకోలు వద్ద వాగులో చిక్కుకున్న దంపతులను రక్షించిన గ్రామస్తులు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీగా రూపొందుతున్న ఓటర్ల జాబితా. శ్రీకాళహస్తిలో డబుల్ ఎంట్రీ ఉన్న 1500 మంది ఓటర్లకు నోటీసులు జారీ. శ్రీకాళహస్తి పట్టణంలో 7 గంగల జాతర తెట్టు రాళ్ల పునఃప్రతిష్ఠ. 2 ప్రాంతాల్లో తెట్టు రాళ్లను శాస్త్రయుక్తంగా పూజలు చేసి ప్రతిష్ఠించిన అర్చకులు. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి దివ్యక్షేత్రంలో పూజలు, ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా గురువారం సందర్భంగా ఆలయంలోని శ్రీ గురు దక్షిణామూర్తికి అభిషేక సేవ వేదోయుక్తంగా నిర్వహించారు. అభిషేక సేవ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా గురువారం పురస్కరించుకొని గురు దక్షిణామూర్తి స్వామివారికి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, సుబ్రహ్మణ్యం ఆలయ అధికారులు పాల్గొన్నారు.
తహసీల్దార్ కార్యాలయంలో తుఫాను కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తహసీల్దార్ ద్వారకానాథ్ రెడ్డి, తోటంబేడు తహసీల్దార్ సుధీర్ రెడ్డి తెలిపారు. వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు వంకల వద్ద జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తూ ఉండడం, వాగులు వంకలు పొంగి పొర్లుతుండడంతో శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో వర్షాలపై అధికారులు సమీక్షించారు. శ్రీకాళహస్తి తహసీల్దార్ ద్వారకానాథ్ రెడ్డి, తోటంబేడు తహసీల్దార్ సుధీర్ రెడ్డి వర్షాలపై స్థానిక గ్రామ రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. రెవెన్యూ అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. గ్రామ రెవెన్యూ అధికారులు తప్పనిసరిగా గ్రామాల్లో ఉంటూ ఏదైనా అత్యవసరం ఏర్పడితే తగు సహాయక చర్యలు అందజేయాలని సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఎక్కడైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే తగు చర్యలు చేపడతామని తెలిపారు. ఆర్డీఓలకు కూడా అలర్ట్ చేశారు. రాబోయే రోజుల్లో అంటే 2వ తారీఖు నుంచి సుమారు 5వ తారీఖు వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేశారు. దీంతో పాటు అందరు వీఆర్ఓల్ని అలర్ట్ చేసి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయమని కూడా ఈరోజు పొద్దున ఆదేశించారు. అంతేకాకుండా డ్యూటీస్ కూడా అలాట్ చేయమని కూడా చెప్పారు. కాబట్టి దాని ప్రకారంగా మేము ఈరోజు డ్యూటీస్ కూడా వీఆర్ఓలకు అలాట్ చేస్తున్నాము. ఆఫీస్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబోతున్నాము. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న లో లైన్ ఏరియాస్లో కూడా వీఆర్ఓల్ని, గ్రామ సచివాలయంలో ఉండే వాళ్ళని కూడా అలర్ట్ చేస్తున్నాము. కాబట్టి ఈ రాబోయే 2వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు మేము అందరినీ అప్రమత్తం చేస్తున్నామని తెలియజేస్తున్నాను. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తూర్పు మండలాల్లో వాగులు వంకలు ఉప్పొంగాయి. తొట్టంబేడు మండలం కారకోలు వద్ద వాగులో దంపతులు చిక్కుకొని ప్రాణాలు అరిచేతులు పెట్టుకోవడంతో పోలీసు, అగ్నిమాపక సిబ్బంది వారిని కాపాడారు. ఓ మేకల కాపరిని గ్రామస్తులు రక్షించారు. తూర్పు మండలాల్లో అల్పపీడన ప్రభావంతో చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం భారీ వర్షం కురవడంతో పలుచోట్ల వాగులు వంకలు పొంగి పొర్లి ఒక్కసారిగా వాగుల్లో వరద ఉధృతి రావడంతో పలుచోట్ల రాకపోకలకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. బుధవారం సాయంత్రం తొట్టంబేడు మండలం చిటతూరు వాగు వద్ద పవనవారి కండ్రిగ గ్రామానికి చెందిన మేకల కాపరి వెంకటేష్తో సహా 4 మేకలు చిక్కుకుపోయాయి. వెంకటేష్ సహాయం చేయాలని ఆర్తనాదాలు చేయడంతో స్పందించిన సమీప రైతులు, గ్రామస్తులు మేకల కాపరి వెంకటేష్ను మేకలను రక్షించారు. బుధవారం రాత్రి తొట్టంబేడు మండలం కారకోలు గ్రామానికి చెందిన చిన్న బత్తయ్య, నాగరత్నమ్మ, మహితి అనే కుటుంబ సభ్యులు వాగు దాటేందుకు ప్రయత్నించగా వరద ఉధృతితో వాగులో చిక్కుకుపోయారు. అక్కడున్న కరెంటు స్తంభాలన్నీ దంపతులు బత్తయ్య, నాగరత్నమ్మ పట్టుకుని ఆర్తనాదాలు చేశారు. కుమార్తె మహతి వాగు నుంచి సురక్షితంగా బయటపడి గ్రామస్తులకు చెప్పడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తొట్టంబేడు ఎస్ఐ రాఘవేంద్ర, శ్రీకాళహస్తి అగ్నిమాపక సిబ్బంది కారోకోల్ వద్దకు చేరుకొని దంపతులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఓటర్ జాబితాను పక్కాగా రూపొందించేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఓటర్ జాబితాలో ఒకే పేరు, ఫోటోలతో వివిధ నియోజకవర్గాల్లో ఓట్లు కలిగిన వారికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా రెవెన్యూ అధికారులు నోటీసులు పంపుతున్నారు. శ్రీకాళహస్తిలో 1500 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఒకే నియోజకవర్గంలో డబుల్ ఎంట్రీలను గుర్తించి సరిచేస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఓటర్ జాబితాలను పక్కాగా తయారు చేయడానికి ఎన్నికల విభాగం ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు కసరత్తు ముమ్మరంగా సాగిస్తున్నారు. ఇక 6A, 7A క్లైమ్లను పరిష్కారం చేస్తూ జాబితాలను పక్కాగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్ జాబితాలో ఒకే పేరు, ఒక్కో ఫోటోతో 2 నియోజకవర్గాలు లేదా వివిధ నియోజకవర్గాల్లో ఉండే ఓటర్లను గుర్తించి వారికి పోస్ట్ ఆఫీస్ ద్వారా రిజిస్టర్ నోటీసులు జారీ చేస్తున్నారు. సదరు ఓటరు ఓటు హక్కుని ఎక్కడ ఉంచుకోవాలో నిర్ణయించుకునే అవకాశం కల్పించి తద్వారా ఓటరు నిర్ధారణ చేసి తుది జాబితాలో ఉంచాలో తీసేయాలో నిర్ణయం తీసుకుంటారు. ఆ మేరకు అలాంటి వారిని గుర్తించి రిజిస్టర్ నోటీసులు జారీ చేస్తున్నారు. అలాగే ఒకే నియోజకవర్గంలో డబుల్ ఎంట్రీలను గుర్తించి వారికి కూడా నోటీసులు ఇచ్చి ఎక్కడ ఓటు ఉంచాలో తుది ఖరారు చేస్తారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సుమారు 1500 డబుల్ ఎంట్రీ ఫోటో ఓటర్లను గుర్తించారు. వీరికి రిజిస్టర్ నోటీసులను పంపుతున్నారు. అలాగే 6A క్లైమ్లు సుమారు 2000 రాగా వాటిని పరిష్కారం చేస్తున్నారు. ఓవైపు ప్రతి మంగళవారం రాజకీయ పక్షాలతో సమావేశాలు నిర్వహిస్తూ మరోవైపు ఓటర్ జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపుల ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. తుది జాబితా ప్రకటన నాటికి ఓటర్ జాబితాలను పక్కాగా ఉండేలా కసరత్తు జరుగుతుంది.
ద్వారకానాథ్ రెడ్డి, తహసీల్దార్ శ్రీకాకుళం. ఎలక్షన్ సంబంధించి డబుల్ ఎంట్రీలు ఆల్రెడీ మన బిఎల్ఓలు యాప్ ద్వారా అప్లై చేసి ఉన్నారు. దానికి సంబంధించి చాలా ఫామ్స్ కూడా వచ్చినాయి. కోనేరు సురేష్లో కూడా కంప్లైంట్ చేసిన డబుల్ ఎంట్రీలు కూడా ఉన్నాయి. దీనికి ఆల్రెడీ అప్లై చేస్తున్నారు. ఈ ప్రాసెస్ జరుగుతున్నాయి. ఇవి ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ నాటికి, అంటే డ్రాఫ్ట్ పబ్లికేషన్ నాటికి మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంది. కాబట్టి డబుల్ ఎంట్రీలు కూడా మనము కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాను. కార్తీక మాసం అంటే అత్యంత పవిత్రమైన మాసంగా భక్తులు భావిస్తారు. ఈ మాసం మొత్తం అన్ని శైవాలయాలు రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులు అలంకరణతో సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతారు. అయితే శ్రీకాళహస్తీశ్వర దేవస్థానమైన చల్లమేశ్వర ఆలయంలో ఈ ఏడాది కార్తీక మాస అలంకరణలు ఏవీ పెద్దగా కనిపించడం లేదు. అధికారులు కూడా తూతూ మంత్రంగా ఏర్పాట్లు చేశారు. దీంతో స్థానిక భక్తులు దేవస్థానం అధికారుల వైఖరిని తప్పుపడుతున్నారు. కార్తీక మాసం అంటేనే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసమని అంటారు. శైవాలయాలన్నీ ఈ కార్తీక మాసంలో శివరాత్రి శోభను మరిపించే విద్యుత్ అలంకరణలతో ధూపదీప నైవేద్యాలతో భక్తుల జనసంద్రంన కార్తీక దీపాల కాంతులతో శోభాయమానంగా విరాజిల్లుతుంటే, అందుకు భిన్నంగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ ఆలయమైన చల్లమేశ్వర ఆలయంలో భక్తుల సందడి లేకుండా ఏదో తూతూ మంత్రంగా వేసిన విద్యుత్ దీపాలతో బోసిపోతూ దర్శనమిస్తుంది. సాక్షాత్తు భక్త కన్నప్ప శ్రీకాళహస్తికి విచ్చేసిన సందర్భంలో పూజించిన చల్లమేశ్వర ఆలయం నిరాధరణ కోల్పై దర్శనమిస్తుంది. ఇక్కడ శివాలయాలన్నీ అభివృద్ధిపరిచి వెలుగులోకి తీసుకురావలసిన అధికారులు, పాలకులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తూ ఇక్కడ ఆలయం ఒకటి ఉన్నదని, కనీసం కార్తీక మాసంన విద్యుత్ అలంకరణలతో ప్రజలకు తెలిసే విధంగా వెలుగులోకి తీసుకురావాలన్న ధోరణి లేకపోయింది అని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కార్తీక మాసం 2వ సోమవారం అన్న చల్లమేశ్వరుని పట్టించుకొని ప్రజలకు తెలిసే విధంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి వెలుగులోకి తీసుకురావాలని పలువురు భక్తులు కోరుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శంకరాచార్యుల విగ్రహాన్ని పాలకులు ఆయన స్థానం ఇక్కడ కాదని శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో ఉంచే విధంగా చర్యలు చేపడుతున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ మాటలు నేటికి నీటి మూటలుగా మారాయని, ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి శంకరాచార్యులకి తగిన గుర్తింపు తీసుకొచ్చి ఆ మహానుభావుడి విగ్రహాన్ని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రతిష్ఠించాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతుంది. తాజాగా ముమ్మడివరంలో జరుగుతున్న పాదయాత్ర కార్యక్రమంలో నారా లోకేష్ను శ్రీకాళహస్తి టీడీపీ నాయకులు ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలో పార్టీ పరిస్థితి గురించి నాయకులతో మాట్లాడారు. నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతుంది. తాజాగా ముమ్మడివరంలో జరుగుతున్న పాదయాత్రలో శ్రీకాళహస్తి టీడీపీ నాయకులు పాల్పంచుకున్నారు. తిరుపతి పార్లమెంటు తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల భూషతో పాటు పలువురు టీడీపీ నాయకులు నారా లోకేష్ను కలిశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులపై, పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నారా లోకేష్ అనంతరం తనను కలవడానికి వచ్చిన శ్రీకాళహస్తి టీడీపీ నాయకులను అభినందించిన లోకేష్, టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు శ్రీకాళహస్తి టీడీపీ పార్టీ నాయకులు చేసిన పోరాటాన్ని అభినందించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల తప్పులను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని, టీడీపీలో అందరూ నాయకులు కలిసి ఉమ్మడిగా పార్టీ కోసం పనిచేయాలని ఈ సందర్భంగా శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ నాయకులకు సూచించారు నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారి దర్శనార్థం రానున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తిరుపతి పర్యటన విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తాజాగా తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్ చంద్రబాబు పర్యటనకు సంబంధించి మాట్లాడారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తిరుపతి పర్యటన విజయవంతం చేయవలసిన అవసరం ఉందన్నారు. తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబుకు టీడీపీ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలకాలని, అందరూ కార్యకర్తలు అందుబాటులో ఉండాలన్నారు నరసింహ యాదవ్. అక్రమ కేసులో పూర్తి స్థాయి బెయిల్ రావడంతో 1వ తేదీ తిరుమల శ్రీవారి దర్శనం కోసం కుటుంబ సమేతంగా నారా చంద్రబాబు వస్తున్నారని, ఈ సందర్భంగా చంద్రబాబుకు అండగా నిలబడవలసిన అవసరం ఉందన్నారు ఆయన. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ స్వచ్ఛందంగా ఎయిర్పోర్ట్ వద్దకు చేరుకొని నారా చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం పలకాలన్నారు నరసింహ యాదవ్. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ చెంచయ్య నాయుడు, ప్రకాష్ నాయుడు, కంటా రమేష్, చక్రాల
ఉషా, సుధాకర్ రెడ్డి, వినయ్, సాయి, అస్మత్, వెంకటేష్ చౌదరి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఐటీ దీనికి సంబంధించిన ఏ విధంగా డెవలప్ చేశారో మనం అందరికీ తెలుసు. హైదరాబాద్ సిటీ ఏ విధంగా డెవలప్ అయింది. తదనంతరం కూడా ఈ యొక్క విభజన అయిన ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నా కూడా సచివాలయం లేదు, సెక్రటరేట్ కానీ, అదేవిధంగా అసెంబ్లీ కానీ, శాసన మండలి కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఏమీ లేకుండా నడి రోడ్డు పైన వచ్చాం మనం విభజన అయినప్పుడు. ఆ రోజు బస్సులో ఉండి పరిపాలన సాగించి ఈ రాష్ట్రానికి ఒక సచివాలయం తీసుకురావడం కానీ, అదేవిధంగా హైకోర్టు తీసుకురావడం కానీ, ఇవన్నీ మనం చూస్తే అనేక కార్యక్రమాలు 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం యొక్క ఏమైపోతుంది ఆంధ్రప్రదేశ్ అనే విభజన అయినప్పుడు బాధపడ్డ ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారి విజన్తో అనేక జరిగిన కార్యక్రమాలు చూసి అందరూ కూడా నివ్వెరపోయారు. అదేవిధంగా అమరావతి తలదన్నే రాజధాని అమరావతి నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టడం, నేటి ప్రధానమంత్రి ఆ రోజు ఇక్కడికి విచ్చేసి దానికి మద్దతు తెలియజేసి అవన్నీ కూడా ఏ విధంగా అమరావతి నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిపేశాడో ఈ జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. శ్రీకాళహస్తి వెలుగు కార్యాలయంలో జాతీయ స్థాయి లింగ వివక్షతతో జరుగుతున్న హింసపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. దేశ స్థాయిలో చేపట్టిన కార్యక్రమాన్ని మహిళలు వీక్షించారు. మహిళలపై జరుగుతున్న హింసను ఎదుర్కొనేందుకు 4 దశల్లో అవగాహన కార్యక్రమంతో ముందుకు సాగాలని శ్రీకాళహస్తి వెలుగు ఏపీఎం మునయ్య పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో జెండర్ హింస నిరోధక కార్యక్రమం చేపట్టారు. లింగ వివక్షతతో జరుగుతున్న దాడులను అరికట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర మంత్రిత్వ శాఖలో జరుగుతున్న కార్యక్రమాన్ని శ్రీకాళహస్తిలోని వెలుగు కార్యాలయంలో డ్వాక్రా గ్రూప్ మహిళలు వీక్షించారు. కేంద్ర స్థాయిలో మహిళలపై జరుగుతున్న దాడులను నివారించడమే లక్ష్యంగా చేపడుతున్న చర్యలను తెలియజేశారు. శ్రీకాళహస్తి వెలుగు ఏపీఎం మునయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచనల మేరకు లింగ వివక్షత హింసను అరికట్టడానికి మహిళలకు రక్షణ కల్పించే విధంగా వివిధ చట్టాలు అమలు చేయడం, బాల్య వివాహాలు జరగకుండా చేయడం, ప్రతి మహిళ చదువుకునేలా చేయడం వంటి కార్యక్రమాలు చేసే విధంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. డ్వాక్రా గ్రూప్ మహిళా ప్రతినిధి సరోజమ్మ మాట్లాడుతూ చిన్నతనం నుంచి బాలికల్లో మనోధైర్యం కల్పించాలన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనే విధంగా సన్నద్ధం చేయవలసిన అవసరం తెలియజేశారు. ఎన్నో ప్రభుత్వం ఎన్నో రకాలైన పథకాలను చేపడుతుంది, ఎన్నో రకాలైన చట్టాలను తీసుకొని వచ్చింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా చాలా చోట్ల మనము చిన్నపిల్లల మీద జరిగేటువంటి అత్యాచారాల గురించి మనం వింటూనే ఉన్నాము. కాబట్టి ప్రతి మహిళ కూడా మన పిల్లలను బయట పంపించినప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఉండాలి, సమాజంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ వాళ్ళకి ధైర్యం చెప్తూ పిరికితనాన్ని కాకుండా ప్రతి మహిళకు కూడా బాల్యం నుంచే పిల్లలకు ఎటువంటి సమస్యలు వస్తే మనం ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విధంగా మనము మహిళలను పెంచుకోవాల్సి వస్తుంది. పిల్లల్ని వాళ్ళకి ఒక శారీరకంగాను మానసికంగాను అన్ని విధాల మంచి ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేసినట్లయితే చిన్నప్పటి నుంచి ఆ విధంగా మనము పెంచగలిగితే పిల్లల్ని వాళ్ళ ఎదుగుదలతో పాటు వాళ్ళకి ధైర్యం అనేది పెరుగుతుంది. చాలా వరకు కూడా మనము మహిళలపైన వచ్చే అత్యాచారాన్ని కూడా అరికట్టేదానికి అవకాశాలు ఉంటాయి. అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జెండర్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా మన కేంద్ర మంత్రివర్యులు జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పకడ్బందీగా అమలు చేయాలనే ఆశయం మేరకు మన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సిఇఓ గారు, మన తిరుపతి జిల్లా కలెక్టర్ గారు, మన గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు శ్రీకాళహస్తి మండలంలో ఈ జెండర్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా జాతీయ కార్యక్రమాన్ని వీక్షించే కార్యక్రమాన్ని అన్ని గ్రామ సమాఖ్యల్లోనూ మండల స్థాయిలోనూ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాళహస్తి పట్టణంలోని 9వ వార్డు సచివాలయంలో కంప్యూటర్ల చోరీకి పాల్పడిన నిందితుడు దానయ్యను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు 2 టౌన్ సిఐ మల్లికార్జునయ్య తెలిపారు. కనీసం క్లూ లభించని కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. శ్రీకాళహస్తి పట్టణం 9వ వార్డులోని వార్డు సచివాలయంలో కంప్యూటర్ల చోరీ జరిగిన సంఘటన
సంచలనంగా మారింది. ఈ చోరీ ఘటనను ఛాలెంజింగ్గా తీసుకొని టూటౌన్ పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. సిఐ మల్లికార్జునయ్య వెల్లడించిన వివరాల ప్రకారం తొట్టంబేడు రామచంద్రపురంలో నివాసముంటున్న ఆటో డ్రైవర్ దానయ్య ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసులో క్లూ లభించకపోయినప్పటికీ వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి ఏరియా హాస్పిటల్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరిగిన ఆటోను గుర్తించి ఆ ఆటో ఆధారంగా నిందితుడిని గుర్తించడంలో తమ పోలీస్ కానిస్టేబుల్ శ్రీను ప్రత్యేక ప్రతిభ చూపినట్లు సిఐ మల్లికార్జునయ్య వివరించారు. నిందితుడి నుంచి కంప్యూటర్లు, వివిధ రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు పంపుతున్నట్లు తెలిపారు. ఈ నెల 21వ తారీఖు నైట్ కాళహస్తి పట్టణం నందు ఉన్న 9వ వార్డు సచివాలయంలో దొంగతనం జరిగిందని మాకు కంప్లైంట్ వచ్చింది. మేము వెళ్ళి పరిశీలించగా 9వ వార్డు సచివాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు 21వ తారీఖు నైట్ దాంట్లోకి ఎంటర్ అయ్యి తాళాలని బ్రేక్ చేసి పగలగొట్టి లోపల ఉన్నటువంటి కంప్యూటర్స్ అంటే మానిటర్స్ కానీ, సిపియూలు కానీ, ప్రింటర్స్, ఎలక్ట్రానిక్ డివైజ్లు ఏవైతే ఉన్నాయో ల్యాప్టాప్, ట్యాబ్, దాని తర్వాత ఈ ఆధార్ డివైజ్లకు సంబంధించి ఈ ఫింగర్ ప్రింట్స్ తీసుకునే డివైజ్లు ఇవన్నీ కూడా దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయారు. సో మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కాళహస్తి టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. సో ఆ కేసు విచారణలో భాగంగా మేము నిన్నటి దినం అంటే 29వ తారీఖు సాయంత్రం మేము టౌన్ నందు తిరుగుతూ ఉండగా ఒక ఆటో అనుమానాస్పదంగా కనపడింది. వెంటనే సదరు ఆటోని పట్టుకొని సదరు ఆటో డ్రైవర్ని విచారించగా అతను పేరు దానయ్య అని, వాళ్ళ ఫాదర్ పేరు అంకమ్మ, అతని నేటివ్ ఆఫ్ ఒంగోలు. అయితే కొన్ని సంవత్సరాలుగా మన కాళహస్తి పట్టణం నందు స్థిరపడి ఇక్కడే ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతను ఎక్కువ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఆటో పెట్టుకొని బాడిగలు తోలుతూ ఉంటాడు. అతను ఏమంటే కొద్దిగా బాగా అతను ఈ చెడు అలవాట్లకు బానిస అయ్యి గత 2 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ భార్యతో విభేదాలు వచ్చి వాళ్ళ భార్య కూడా అతనితో విడిపోయి సపరేట్గా ఉంటా ఉంది. సో ఇతను ఈ చెడు అలవాట్లకు అలవాటు పడి డబ్బులు ఈజీగా సంపాదించాలనే ఆశతో మన 21వ తారీఖు నైట్ ఆ సచివాలయంలోకి 11:30కి ఆ టైంలోకి వెళ్ళి అక్కడ ఎవరు ఉండరని గ్రహించి, వాచ్మెన్ కూడా లేడని గ్రహించి ఆ లోపలికి వెళ్ళి తాళాలు పగలగొట్టి లోపల ఉండేటివన్నీ కూడా సదరు వ్యక్తి దొంగతనం చేయడం జరిగింది. సో అతను నేరాన్ని ఒప్పుకోవడం తర్వాత అతను ఏదైతే ఈ దొంగలించినటువంటి వస్తువులన్నింటినీ కూడా యాజ్ ఇట్ ఈస్ ఇంటాక్ట్ ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. సో అతన్ని రిమాండ్ పంపిస్తూ ఉన్నాం. శ్రీకాళహస్తి పట్టణంలో 7 గంగల జాతరను పురస్కరించుకొని పట్టణ సరిహద్దు తెలియజేసే తెట్టు రాళ్ల పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు. 2 ప్రాంతాల్లో తెట్టు రాళ్లను పునఃప్రతిష్ఠ చేశారు. దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఎమ్మెల్యే సతీమణి వాణి పూజల్లో పాల్గొన్నారు. తెట్టు రాళ్ల పునఃప్రతిష్ఠతో గ్రామానికి సకల శుభాలు చేకూరుతాయని దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు అన్నారు. పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో 7 గంగమ్మల జాతర డిసెంబర్ 5, 6 తేదీల్లో నిర్వహించనున్నారు. పట్టణ సరిహద్దులు తెలియజేసే గంగతెట్టు రాళ్లు కొన్ని కాలక్రమేణా శిథిలం కాగా వాటిని పునఃప్రతిష్ఠించే కార్యక్రమాన్ని దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసుల ఆధ్వర్యంలో 7 గంగమ్మల కమిటీ చేపట్టింది. పట్టణంలోని కోర్టు సమీపంలో సరిహద్దు రాయి, అలాగే విజ్ఞానగిరి కుమారస్వామి తిప్ప వద్ద సరిహద్దు తెట్టురాయి పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపట్టారు. తొలుత 7 గంగమ్మ ఆలయంలో తెట్టురాళ్లకు విశేష పూజా కార్యక్రమాలను సంప్రదాయ పద్ధతిలో శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ఈ పూజల్లో దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సతీమణి బానమ్మ పాల్గొన్నారు. అనంతరం తెట్టు సరిహద్దులు పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని తొలుత కోర్టు వద్ద శాస్త్రయుక్తంగా నిర్వహించారు. తదుపరి కుమారస్వామి తిప్ప, విజ్ఞానగిరి వద్ద తెట్టురాయి పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులతో పాటు 7 గంగలకు జాతర కమిటీ సభ్యులు స్వర్ణమూర్తి, సెన్నీరు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
తేజ ఒకరోజు రాపా తిరుపతి భాష్యం స్కూల్లో జరిగిన మెగా క్విజ్ కాంపిటీషన్లో శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ నేపథ్యంలో ఈరోజు విద్యార్థులను శ్రీకాళహస్తి పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించారు. భాష్యం విద్యా సంస్థల డైరెక్టర్ మెగా క్విజ్ కాంటెస్ట్ తిరుపతి భాష్యం స్కూల్లో జరిగింది. వివా ఎడ్యుకేషన్ మెగా క్విజ్ కాంటెస్ట్ పోటీ నిర్వహించారు. ఈ పోటీలో తిరుపతి మరియు ఒంగోలు జోన్ల మధ్య నిర్వహించగా తిరుపతి జోన్ ప్రథమ స్థానంలో గెలుపొందింది. ఈ కాంపిటీషన్లో శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. యు ఆరిఫ్, పి సంజయ్ కృష్ణ, జె జోషిత, ధీరజ్ సాయి, వేదాంత్ రెడ్డి, సి నిహారిక, ముద్ద చెంచు కార్తికేయ రెడ్డి, ఎం చరణ్ తేజాలు పోటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి బ్రాంచ్ ప్రిన్సిపల్ హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచి వివిధ రకాల పోటీలు నిర్వహించి వారిని ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు మరియు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం నిరోష, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. Sir, listen to this song and then I will ask the question. ఎవ్రీ ఇయర్ భాష్యం విద్యా సంస్థల వారు విద్యతో పాటు పిల్లలకి జనరల్ నాలెడ్జ్లో కూడా మంచి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా భాష్యం మెగా క్విజ్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని వివా సంస్థతోటి కొలాబరేషన్ తోటి మనం కండక్ట్ చేస్తూ ఉంటాం. దీనికోసం ఏంటంటే ఫస్ట్ పాఠశాల స్థాయిలో కొన్ని కాంపిటీషన్స్ పెడతాం, రిటన్ టెస్ట్ అని అవి ఇవి. ఫైనల్గా ఏంటంటే ఇంట్రా జోనల్ మెగా క్విజ్ కాంపిటీషన్స్ పెడతాం. అంటే ఒక జోన్కి ఇంకో జోన్కి కాంపిటీషన్ అనమాట. ప్రజెంట్ తిరుపతిలో వచ్చేసి తిరుపతి జోన్ మరియు ఒంగోలు జోన్ విద్యార్థులు వచ్చి ఉన్నారు. నియర్లీ 100 మెంబర్స్ పార్టిసిపెంట్స్ ఉన్నారు. 10 టీముల దాకా ఉన్నాయి. ప్రతి 10 టీముల నుంచి అంటే 5 టీముల నుంచి ఒక్కొక్క టీంని తీసుకుంటాం, 2 టీములు తీసుకుంటాం. అలాగా 2 విడతలుగా చేసుకుంటాం. దాంట్లో ఫైనల్కి 2 టీములు సెలెక్ట్ అవుతాయి సెమీఫైనల్కి. సో 2 టీమ్స్లో అంటే 5 టీములకు జరిగినటువంటి కాంపిటీషన్లో ఫస్ట్ 2 టీములు తీస్తాం సెమీఫైనల్కి. తర్వాత జరిగే 5 బ్యాచ్ల్లో 2 టీంని ఫైనల్కి తీసుకుంటాం. సో ఆ విధంగా ఫైనల్కి మళ్ళీ 4 టీముల మధ్యలో కాంపిటీషన్ జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఏ జోన్ విన్ అవుతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో అలా తీసుకొని జోనల్ క్విజ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జోన్లకి జరుగుతుంటుంది భాష్యం విద్యా సంస్థల్లో. పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థి మేలుకో భవిష్యత్తు కాపాడుకో అన్న కరపత్రాలను
మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి లోకానికి అధికార వైసీపీ పార్టీ ద్రోహం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి అమర్నాథ్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారన్నారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ముద్రించిన విద్యార్థి మేలుకో భవిష్యత్తు కాపాడుకో అన్న కరపత్రాలను అమర్నాథ్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందని, నాడు నేడు కింద పాఠశాలలను ఆధునీకరణ చేశారని, ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను ఏ విధంగా భ్రష్టు పట్టించారనే విషయంపై యువతకు విద్యార్థులకు అవగాహన కల్పించడమే విద్యార్థి మేలుకు నీ భవిష్యత్తు కాపాడుకో కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలుగునాడు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు అనడానికి రాష్ట్రంలో సుమారు 120 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, అనేక కారణాలు చూపించి సుమారు 42 లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడిని ఎత్తివేశారని, ఇప్పటి వరకు ఫీజు బకాయిలు చెల్లించలేదని, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేయడం వల్ల పేద విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. బట్ట కనకదాసు జయంతిని పురస్కరించుకుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరిగాయి. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కురవ సంఘం నాయకులతో పాటు జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్త కనకదాసు ఇచ్చిన సందేశాన్ని గుర్తు చేసుకున్నారు. భక్త కనకదాసు ఒక గొప్ప భక్తుడు, తత్వవేత్త అన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి. కనకదాస జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా బీసీ వెల్ఫేర్ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి కలెక్టర్తో పాటు బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన పలువురు అధికారులు, కురవ సంఘం నాయకులు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామని, కనకదాసు సైనిక కుటుంబంలో జన్మించారన్నారు కలెక్టర్. యుద్ధంలో తనకు కలిగిన శారీరక బాధలు, సంఘటనలు చూసిన తర్వాత మార్పు చెంది ఒక మహాకవిగా మారాడని, కులమతాలకు అతీతంగా అందరూ సమానమేనని, ఎవరికైనా మోక్షాన్ని పొందే అవకాశం ఉందన్న సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని గుర్తు చేసుకున్నారు. కనకదాసు గారికి తిరుపతికి ఎంతో అనుబంధం ఉందని, కన్నడలో కవిగా ఉన్నప్పటికీ ఎక్కువ కాలం తిరుపతిలోనే ఉన్నారని అన్నారు. ఇలాంటి మహానుభావులను తమ జయంతి, వర్ధంతిలలో స్మరించుకోవడం వల్ల వారి జీవితాల నుంచి మనం స్ఫూర్తిని పొందుతున్నామన్నారు జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి. కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి భాస్కర్ రెడ్డి, కురవ సంఘ నాయకులు నంజుండప్ప, వెంకట నారాయణ, రమణ, రెడ్డి కుమార్, మంగిరి రెడ్డప్ప, రామచంద్ర, బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబుకి ఘన స్వాగతం పలికారు. కాసేపు విమానాశ్రయంలో విరామం అనంతరం నేరుగా రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు టీడీపీ అధినేత. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు. 2 రోజుల తిరుమల పర్యటనలో భాగంగా తిరుపతికి వచ్చిన చంద్రబాబుకు టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ ముఖ్య నాయకులు చంద్రబాబును కలిశారు. రేణిగుంట విమానాశ్రయానికి పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకొని టీడీపీ అధినేతకు అభివాదం చేశారని, కాసేపు విరామం అనంతరం రోడ్డు మార్గం ద్వారా కుటుంబ సభ్యులతో పాటు తిరుమలకు చేరుకున్నారు టీడీపీ అధినేత. తిరుమలలో రచన అతిథి గృహంలో ప్రతిపక్ష టీడీపీ నేతకు వసతి ఏర్పాటు చేశారు టీటీడీ అధికారులు. రేపు ఉదయం కుటుంబ సభ్యులతో పాటు శ్రీవారి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి తిరుమల వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 61,403 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. నిన్న తిరుమల శ్రీవారిని 61,403 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 19,126 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.37 కోట్లు.
గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు. ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ఇక ప్రస్తుతం 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కొనసాగుతున్న ప్రత్యేక పూజలు ఉత్సవాలు. కార్తీక గురువారం సందర్భంగా దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కురుస్తున్న వర్షాలు. శ్రీకాళహస్తి ఎంపీడీఓ కార్యాలయంలో తుఫాను కంట్రోల్ రూమ్ ఏర్పాటు. తుఫాను ప్రభావంతో నిండుగా ప్రవహిస్తున్న వాగులు వంకలు. తొట్టంబేడు మండలం కారకోలు వద్ద వాగులో చిక్కుకున్న దంపతులను రక్షించిన గ్రామస్తులు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీగా రూపొందుతున్న ఓటర్ల జాబితా. శ్రీకాళహస్తిలో డబుల్ ఎంట్రీ ఉన్న 1500 మంది ఓటర్లకు నోటీసులు జారీ. శ్రీకాళహస్తి పట్టణంలో 7 గంగల జాతర తెట్టు రాళ్ల పునఃప్రతిష్ఠ. 2 ప్రాంతాల్లో తెట్టు రాళ్లను శాస్త్రయుక్తంగా పూజలు చేసి ప్రతిష్ఠించిన అర్చకులు. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.